వెల్కమ్ టు ఏఎన్ఆర్ ట్యూటోరియల్స్. ఆర్పిఎఫ్ నుంచి మనకి సబ్ ఇన్స్పెక్టర్ అదేవిధంగా కానిస్టేబుల్కి సంబంధించిన నోటిఫికేషన్స్ అనేది అఫీషియల్ వెబ్సైట్లో పొందుపరచడం జరిగింది. సో అంతకుముందు ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో చెప్పినట్లుగానే ఆన్ డేట్ ప్రకారం మనకి నోటిఫికేషన్స్ అనేది జారీ చేయడం జరిగింది. ఏప్రిల్ 15, 2024 తారీఖు నుంచి ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి లింక్ కూడా అందుబాటులో ఉంటుందని మనకి క్లియర్గా తెలియజేశారు. సో ఫస్ట్ మనకి రెండవ నోటిఫికేషన్ ఏదైతే కానిస్టేబుల్ గురించి ఉందో ఆ నోటిఫికేషన్ గురించి మనకి ఒకసారి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఈ వీడియోలో. సో ఇది 2024లో ఆర్పిఎఫ్ నుంచి వచ్చిన రెండవ నోటిఫికేషన్. మొదటి నోటిఫికేషన్ వచ్చేసి ఎస్ఐకి సంబంధించింది, సబ్ ఇన్స్పెక్టర్కి సంబంధించింది. సో రెండవ నోటిఫికేషన్ ఇది కానిస్టేబుల్కి సంబంధించింది. సో ఓపెనింగ్ డేట్ వచ్చేసి మనకి 15వ తారీఖు 4వ నెల 2024 నుంచి మనకి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. మే 14వ తారీఖు 2024 వరకు మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. అండ్ మోడిఫికేషన్కి 1 వీక్ టైం ఇచ్చాడు. మే 15 నుంచి మే 24 వరకు మనం ఏదైనా మోడిఫై చేసుకోవాలంటే మోడిఫై చేసుకోవచ్చు. జస్ట్ కాకపోతే ఆర్ఆర్బిని మాత్రం మోడిఫై చేసుకోలేరు. అంటే మీరు ఇచ్చిన ఏదైతే జోన్ సెలెక్ట్ చేసుకున్నారో ఆ జోన్ని మాత్రం మీరు మార్చుకోలేరు. ఇక ఈ కానిస్టేబుల్ పోస్ట్ వచ్చేసి లెవెల్ 3కి సంబంధించింది. 21,700 రూపాయలు బేసిక్ పే నుంచి స్టార్ట్ అవుతుంది. B1 మెడికల్ స్టాండర్డ్స్ ఉండాలి. ఏజ్ వచ్చేసి యూఆర్ వాళ్ళకి 18 నుంచి 28 సంవత్సరాల లోపల ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ వాళ్ళకి ఇంకొక 3 ఇయర్స్ ఇచ్చారు. అంటే 31 ఇయర్స్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్ ఇచ్చాడు. అంటే 33 ఇయర్స్ ఉన్న ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. మొత్తం నెంబర్ ఆఫ్ పోస్టులు వచ్చేసి 4,208 పోస్టులు ఉన్నాయి. దీంట్లో మీకు కొన్ని ఫీమేల్స్కి రిజర్వ్ చేయబడ్డాయి, కొన్ని మేల్స్కి రిజర్వ్ చేయబడ్డాయి. ఎవరికి ఎన్ని ఉన్నాయి కూడా మనకి లాస్ట్లో మీకు చూపిస్తాను. అండ్ అంతకుముందు వచ్చేసి కేవలము 18 నుంచి 25 సంవత్సరాల లోపల ఉన్న వారికి మాత్రమే ఈ నోటిఫికేషన్ అందుబాటులో ఉండేది. ఇప్పుడు ఇక్కడ క్లియర్గా ఇచ్చాడు చూడండి. దిస్ ఇన్క్లూడ్స్ ఏ రిలాక్సేషన్ ఆఫ్ 3 ఇయర్స్. కోవిడ్-19 కారణంగా 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇస్తున్నామని చెప్పారు. దాని కారణంగా 28 సంవత్సరాల వరకు పెంచడం జరిగింది. సో ప్రతి ఒక్కరు దీన్ని యూజ్ చేసుకోవాలి. అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 33, ఓబీసీ వాళ్ళకైతే 31 సంవత్సరాల లోపల ఉన్న ప్రతి ఒక్కరు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి అర్హులు. ఇక నేను ఇంతకు ముందే చెప్పాను, ఇక్కడ మీకు ప్రిస్క్రైబ్డ్ ఏజ్ ఇన్ నార్మల్ కోడ్స్ అంటే సాధారణంగా 25 సంవత్సరాల వరకే ఉండేది, కానీ ఈ నోటిఫికేషన్కి 28 సంవత్సరాల వరకు వర్తిస్తుంది. అదేవిధంగా ఏజ్ వచ్చేసి మనకి ఎస్సీ వాళ్ళకైతే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళకి 3 సంవత్సరాల రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. సో యూఆర్ వాళ్ళు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళైతే 1996 జూలై 2కు ముందు పుట్టి ఉండకూడదు. అంటే ఆ తర్వాత మీరు పుడితే ఏం కాదు, అంతకు ముందు పుట్టి ఉండకూడదు. అంటే 95, 94, 93 అలా మీరు ఒకవేళ యూఆర్ క్యాండిడేట్స్, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అయితే అలా మీరు పుట్టి ఉంటే దీనికి అనర్హులు. ఈ ఏజ్ చూసుకోండి మీరు. ఓబీసీ నాన్ క్రిమిలేయర్ వాళ్ళైతే 1993 జూలై 2కు ముందు పుట్టి ఉండకూడదు. ముందు అంటే 92, 91 అలా, ముందు అంటే ఇటు ముందు కాదు. ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 1991 జూలై 2కు ముందు పుట్టి ఉండకూడదు. ఇక లోవర్ లిమిట్ వచ్చేసి 2006 తర్వాత పుట్టి ఉండకూడదు. అట్లా అయితే 2006 తర్వాత పుట్టినట్లయితే వాళ్ళకి 18 సంవత్సరాల కంటే తక్కువ ఉన్నట్లు భావించడం జరుగుతుంది. వాళ్ళు కూడా నాట్ ఎలిజిబుల్. ఇక ఫీజు వచ్చేసి మీ అందరికీ 500 రూపీస్ ఉంటుంది. ఎవరైతే యూఆర్ క్యాండిడేట్స్ ఉన్నారో, అదేవిధంగా ఓబీసీ వాళ్ళు ఉన్నారో, అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ 500 రూపీస్ ఎగ్జామినేషన్ ఫీజు అనేది ఉంటుంది. ఎస్సీ ఎస్టీ ఫీమేల్స్ అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి మాత్రమే, ఈబీసీ వాళ్ళకి మాత్రమే 250 రూపీస్ మీకు ఎగ్జామినేషన్ ఫీజు ఉంటుంది. దీంట్లో మీకు 250కి 250 అమౌంట్ రిటర్న్ వచ్చేస్తుంది. యూఆర్ వాళ్ళకి అదేవిధంగా ఓబీసీ వాళ్ళకి మాత్రం 400 రూపీస్ మాత్రమే సిబిటి ఎగ్జామ్ రాసిన తర్వాత మీకు రిఫండ్ అనేది వస్తుంది. రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది 3 స్టేజ్లలో జరుగుతుంది. ఒకటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఫస్ట్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఎగ్జామినేషన్లో క్వాలిఫై అయిన వాళ్ళకి పీఈటీ, పిఎంటీకి పిలుస్తారు, అంటే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, అదేవిధంగా ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ ఉంటుంది. ఆ తర్వాత థర్డ్ స్టెప్లో మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. ఇక ఎగ్జామినేషన్ ఎలా ఉంటుందంటే మీకు మొత్తం టోటల్ క్వశ్చన్స్ వచ్చేసి 120 మార్క్స్ ఉంటాయి, 120 క్వశ్చన్స్ ఉంటాయి. అదేవిధంగా 90 మినిట్స్ టైం అనేది ఉంటుంది. 1/3 నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంది, అది మీరు గమనించాలి. అదేవిధంగా సిలబస్ వచ్చేసి కామన్ సిలబసే, పోయినసారి ఉన్న సిలబసే ఇచ్చడం జరిగింది. అర్థమెటిక్ నుంచి 35 క్వశ్చన్స్ 35 మార్కులు, రీజనింగ్ నుంచి 35 క్వశ్చన్స్ 35 మార్కులు, జనరల్ అవేర్నెస్ నుంచి 50 క్వశ్చన్లు 50 మార్కులు ఇవ్వడం జరిగింది. ఇక ఎగ్జామినేషన్లో క్వాలిఫై అయిన తర్వాత ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అనేది ఉంటుంది. ఆ తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది ఉంటుంది. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో మేల్ క్యాండిడేట్స్ అయితే 1600 మీటర్ రన్ చేయాలి 5 నిమిషాల 45 సెకండ్లలో.
ఫీమేల్ క్యాండిడేట్స్కి అయితే 1600 మీటర్ల రన్ ఉండదు, వాళ్ళకి కేవలం 800 మీటర్స్ రన్ ఉంటుంది. వాళ్ళు 3 నిమిషాల 40 సెకండ్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇక మేల్ క్యాండిడేట్స్ అయితే లాంగ్ జంప్ 14 ఫీట్లు, ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే 9 ఫీట్లు. అదేవిధంగా మేల్ క్యాండిడేట్స్కి హై జంప్ 4 ఫీట్లు, ఫీమేల్కి 3 ఫీట్స్ ఇవ్వడం జరిగింది. ఇక హైట్ చూసుకున్నట్లయితే మేల్ క్యాండిడేట్స్ 165 సెంటీమీటర్లు ఉండాలి, ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే 157 సెంటీమీటర్లు ఉంటే సరిపోతుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే మేల్ క్యాండిడేట్స్కి 160 సెంటీమీటర్లు ఉన్నా సరిపోతుంది, ఫీమేల్ క్యాండిడేట్స్ 152 ఉన్నా సరిపోతుంది. ఇక చెస్ట్ వచ్చేసి మీకు అన్ఎక్స్పాండ్ అంటే ఎక్స్పాండ్ మీకు చేయక ముందు 80 సెంటీమీటర్లు ఉండాలి యూఆర్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వాళ్ళకి. ఎక్స్పాండ్ చేసిన తర్వాత 85 సెంటీమీటర్లు ఉండాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 76.2 సెంటీమీటర్లు అన్ఎక్స్పాండ్లో ఉండాలి. ఎక్స్పాండ్ చేసిన తర్వాత 81.2 సెంటీమీటర్లు చెస్ట్ అనేది పెరగాల్సి ఉంటుంది. ఇక ఆ తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్లో కూడా మీరు క్వాలిఫై అయినట్లయితే మిమ్మల్ని డాక్యుమెంట్ వెరిఫికేషన్కి పిలుస్తారు మీకు. ఇక ఆ తర్వాత కొన్ని రకాల మీకు పోస్టులు అనేది ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు. క్వాలిఫికేషన్ వచ్చేసి 10th క్లాస్తోనే ఉంటుంది. స్టాండర్డ్ వచ్చేసి B1, పే స్కేల్ వచ్చేసి 21,700, లెవెల్ వచ్చేసి లెవెల్ 3. అండ్ పోస్టుల సంఖ్య కూడా మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. మేల్ క్యాండిడేట్స్కి మొత్తం 3,577 పోస్టులు ఉన్నాయి, ఫీమేల్ క్యాండిడేట్స్కి 631 పోస్టులు ఉన్నాయి. మేల్ క్యాండిడేట్స్లో యూఆర్కి 1450, ఎస్సీకి 536, ఎస్టీకి 268, ఓబీసీకి 966, ఈడబ్ల్యూఎస్కి 357. ఆ విధంగా టోటల్గా 3,577 పోస్టులు అనేది ఇవ్వడం జరిగింది. ఫీమేల్ క్యాండిడేట్స్కి యూఆర్కి 256, ఎస్సీకి 95, ఎస్టీకి 47, ఓబీసీకి 170, ఈడబ్ల్యూఎస్కి 63, టోటల్గా 631 పోస్టులు అనేది కేటాయించడం జరిగింది. ఆర్ఆర్బికి సంబంధించి మనము ఏఎన్ఆర్ పబ్లికేషన్ నుంచి కొన్ని బుక్స్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. గతంలో ఒక వీడియో చేశాను, ఒకసారి స్టూడెంట్స్ అందరు అడుగుతున్నారు బుక్స్ ఎలా ఉంటాయో ఒకసారి చూపించండి, ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పేసి. అందుకని ఈ వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది. సో ఆర్ఆర్బికి ప్రిపేర్ అయ్యే ప్రతి వ్యక్తి చేతిలో ఉండాల్సిన బుక్స్ ఇవి మనవి. ఎందుకంటే ఇది నా బుక్స్ అని నేను చెప్పట్లేదు, మొట్టమొదటిసారిగా అసలుకి ఒక మ్యాథమెటిక్స్ అంటే ఆర్ఆర్బికి ఏ విధంగా ఇస్తాడో, అసలుకి మనకి ఎటువంటి క్వశ్చన్స్ వస్తాయో, ఎటువంటి మోడల్స్ వస్తాయో వాటిని దృష్టిలో పెట్టుకొని ప్రత్యేకంగా రూపొందించిన మ్యాథమెటిక్స్ బుక్ ఇది. మీకు డిస్ప్లే పైన కనిపిస్తుంది. దీంట్లో 146 టైప్స్ ఉన్నాయి, అంటే మోడల్స్ ఉన్నాయి. మొత్తం కలిపి ఒక్కొక్క చాప్టర్కి కొన్ని మోడల్స్ చొప్పున ఆ విధంగా 146 మోడల్స్ ఉన్నాయి. 1404 క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉన్నాయి. సో ఇది మొత్తం మనకి రైల్వేకి సంబంధించినవి. రైల్వేలో వచ్చే ప్రతి మోడల్ అనేది కవర్ చేయడం జరిగింది. ఇది నేను చెప్పట్లేదు, మీకు ఈ వీడియో మొత్తం చూడండి ఒకసారి క్లియర్గా. నేను అన్ని టైప్స్ చూపిస్తాను, ఎటువంటి క్వశ్చన్స్ వచ్చాయి, నిజమో కాదో మీకే అర్థమవుతుంది. ఇది అర్థమెటిక్ మ్యాథమెటిక్స్ తెలుగు మీడియం బుక్ ఇది. అండ్ నెక్స్ట్ జనరల్ సైన్స్ బుక్ ఉంటుంది. ఇది దీంట్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ మొత్తం టోటల్ కవర్ చేయడం జరిగింది. ప్రతి ఏఎల్పి, ఎన్టీపీసీ, గ్రూప్ డి, జేఈ, ఆర్పిఎఫ్ టెక్నీషియన్కి ఉపయోగపడుతుంది. ఇది ఇంగ్లీష్ మీడియం బుక్, అర్థమెటిక్ మ్యాథ్స్ సేమ్ ఉంటుంది. 146 మోడల్స్, అదేవిధంగా 1404 క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చాప్టర్ వైజ్ ఉంటాయి. అండ్ ఇది జనరల్ సైన్స్ ఇంగ్లీష్ మీడియం బుక్. అతి త్వరలోనే మనకి రీజనింగ్, అదేవిధంగా ఏఎల్పికి సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అది కూడా బుక్స్ అనేది రిలీజ్ కాబోతున్నాయి. ఒకసారి ఈ బుక్స్ అనేది ఏ విధంగా ఉంటాయి, దీంట్లో ఇండెక్స్ ఎలా ఉంటుంది, అసలు మ్యాటర్ ఏంటి అనేది నేనేదో మిమ్మల్ని బ్లైండ్గా తీసుకోమంటలేదు, ఒకసారి ఎలా ఉంటుందో మనం క్లియర్గా చూద్దాం. ఒకసారి చూడండి. ఇది ఇంగ్లీష్ మీడియం మ్యాథమెటిక్స్కి సంబంధించిన ఇండెక్స్ పేపర్. ఇది నేను వీడియో కూడా చూపిస్తాను, రియల్గా బుక్ ఎలా ఉంటుందో. ఒకసారి మొత్తం పూర్తిగా వీడియో చూడండి. మళ్ళీ మీరు కమెంట్ సెక్షన్లో అడుగుతారు ఇండెక్స్ చూపియండి, ఎన్ని పేజెస్ ఉన్నాయి, లేకపోతే ఎలా తీసుకోవాలని. మొత్తం మీరు వీడియో మొత్తం చూస్తే అర్థమవుతుంది. నెంబర్ సిస్టమ్ అని ఇచ్చాను. దీంట్లో 12 మోడల్స్ ఉన్నాయి చూడండి. ప్రాబ్లమ్స్ ఆన్ నార్మల్ నెంబర్స్, అదేవిధంగా ప్రాబ్లమ్స్ ఆన్ కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్, అదేవిధంగా ఆడ్ నెంబర్స్, ప్రైమ్ నెంబర్స్ పైన. టైప్ 3 వచ్చేసి ఫైండింగ్ ప్రైమ్ నెంబర్స్ని కనుక్కోవడం పైన. 4th నెంబర్ వచ్చేసి సబ్స్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, అడిషన్, డివిజన్ పైన. టైప్ 5 వచ్చేసి ఫైండింగ్ ద లార్జెస్ట్. ఈ విధంగా ప్రతి ఒక్క టైప్ అనేది మీకు ఇవ్వడం జరిగింది. డెసిమల్ ఫ్రాక్షన్స్లో 11 మోడల్స్ ఉన్నాయి. ఎల్సిఎఫ్, హెచ్సిఎఫ్లో మనకి 12 మోడల్స్ ఉన్నాయి. సింప్లిఫికేషన్లో 6 మోడల్స్, కరణలు, ఘాతాంకాల్లో 5 మోడల్స్, రేషియో ప్రపోర్షన్లో 10 మోడల్స్, పర్సంటేజ్లో 10 మోడల్స్, యావరేజ్లో 10 మోడల్స్, మెన్సురేషన్లో 12 మోడల్స్, టైమ్ అండ్ వర్క్లో 10 మోడల్స్, బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్లో 5, సింపుల్ ఇంట్రెస్ట్లో 10, కాంపౌండ్ ఇంట్రెస్ట్లో 10, ప్రాఫిట్ అండ్ లాస్లో 8, ఆల్జిబ్రాలో 11, జామెట్రీలో 12, ట్రిగనోమెట్రీలో 7. మీరు పాస్ చేసి చూసుకోవచ్చు ఏ టైప్స్ ఏమేమి ఉన్నాయి అనేది. మొత్తం చదివి వినిపించాలంటే మొత్తం వీడియో పెద్దగా అవుతుంది. ఎలిమెంటరీ స్టాటిస్టిక్స్ మీకు ఇంకోటి గుర్తుపెట్టుకోండి, సపోజ్కి మనకి ఇంగ్లీష్ మీడియంలో కావచ్చు, తెలుగు మీడియంలో కావచ్చు, ఆర్ఎస్ అగర్వాల్ బుక్ అనేది నెంబర్ 1 ఇప్పటి నుంచే కాదు, కొన్ని సంవత్సరాల నుంచి. కానీ అది ఇప్పుడు ఆర్ఆర్బికి స్పెషల్గా పనికొస్తుందా అనేది మీరే ఆలోచించుకోవాలి.
ఈ బుక్ అనేది ఆర్ఆర్బీకి స్పెషల్గా తయారు చేయడం జరిగింది. దాంట్లో స్టాటిస్టిక్స్ అనేది ఉండదు. ఇది స్టాటిస్టిక్స్ దీంట్లో ఇన్వాల్వ్ చేయడం జరిగింది, ఇంక్లూడ్ చేయడం జరిగింది. అదేవిధంగా కోఆర్డినేట్ జామెట్రీ కూడా మనకి వేరే బుక్స్లలో దొరకవు. మనం స్పెషల్గా కోఆర్డినేట్ జామెట్రీ నుంచి ఆర్ఆర్బీకి స్పెషల్గా ఎటువంటి క్వశ్చన్స్ వస్తాయి మనకి, ఫైండ్ ద కోఆర్డినేట్స్, బిందువులు కనుక్కోమని ఇస్తాడు, బిందువుల మధ్య దూరం కనుక్కోమని క్వశ్చన్స్ ఇస్తాడు. ఇవన్నీ మోడల్స్ కవర్ చేయడం జరిగింది. ఆ విధంగా మనకి ఇది మ్యాథమెటిక్స్కి సంబంధించిన ఇండెక్స్. నెక్స్ట్ ఇది తెలుగు, మ్యాథమెటిక్స్ తెలుగు, సంఖ్యా వ్యవస్థ నుంచి ఎన్ని ఉన్నాయి, భాజనీయ సూత్రాలు, భిన్నాలు, ఎల్సిఎం, హెచ్సిఎఫ్, కాసగాసాగా, సూక్ష్మీకరణలు, కరణులు, నిష్పత్తి అనుపాతం, శాతాలు, భాగస్వామ్యం, సరాసరి, క్షేత్రమితి, పనికాలం. సపోజ్ పనికాలం చూడండి, ఏ కామా బి మరియు బి కామా బి సి ఇద్దరు కలిసి చేసే పని విడివిడిగా ఇచ్చినప్పుడు వాళ్ళు ముగ్గురు కలిసి చేసే పని కనుగొనుట. ఇటువంటి క్వశ్చన్స్ మనకి డైరెక్ట్ రైల్వేలో వస్తాయి. అదేవిధంగా ఏ యొక్క పని దినములు మరియు బి యొక్క పని దినములు ఇచ్చినప్పుడు ఇద్దరు కలిసి పనిచేసే పని దినంలో కనుగొనుట. టైప్ 3 రోజులు మరియు గంటలకు సంబంధించింది. కొన్ని హవర్స్కి, అంటే ప్రతి ఒక్క క్వశ్చన్ రోజులకు సంబంధించిందే ఉండదు. కొన్ని టైప్ ఆఫ్ క్వశ్చన్స్ హవర్స్కి సంబంధించింది, గంటలకు సంబంధించి కూడా ఉంటుంది. ఆ విధంగా చూడండి. టైప్ 7 సామర్థ్యానికి సంబంధించింది. టైప్ 8 పురుషులు, మహిళలు, బాలురికి సంబంధించిన ప్రశ్నలు. అంటే 3 పురుషులు, 2 మహిళలు, ఒక బాలుడు ఇన్ని రోజుల్లో పని చేస్తే 10 మంది పురుషులు, 20 మంది మహిళలు, 4 బాలురు ఎన్ని రోజుల్లో పని పూర్తి చేస్తారు, ఇటువంటి క్వశ్చన్స్ ఇవి. ఆ విధంగా మనకి అన్ని టైప్స్ అనేది కవర్ చేయడం జరిగింది. ఇక నెక్స్ట్ సైన్స్, భౌతిక శాస్త్రం నుంచి ప్రతి ఒక్క ప్రమాణాలు, కొలతల్లో ఏ టాపిక్స్ ఉన్నాయి, యాంత్రిక శాస్త్రంలో ఏ టాపిక్స్ ఉంటాయి, గురుత్వాకర్షణ నుంచి ఏ టాపిక్స్ ఉన్నాయి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ బుక్ తయారు చేస్తున్నప్పుడు నాకే ఒక ఐడియా వచ్చింది. నాకు సైన్స్ మీద చాలా పట్టుంది, కానీ బుక్ తయారు చేస్తున్నప్పుడు ఆర్ఆర్బి వాడు ఏ టాపిక్ని ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశాడు, ఏ టాపిక్ పై నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి అనేది నాకు ఈజీగా అర్థమైపోయింది. సో అంత మీకు ఈ బుక్ అనేది బాగా యూజ్ అవుతుంది. జనరల్ సైన్స్ అనేది మొత్తం లాస్ట్ 10 years ప్రతి ఒక్క బిట్ అనేది కవర్ చేయడం జరిగింది. టోటల్ బిట్ బ్యాంక్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో ఇక్కడ చూపించిన ప్రతి ఒక్క టాపిక్ పైన ఉంటాయి. ఒక్కొక్క టాపిక్లో 100 క్వశ్చన్స్ ఉంటాయి. కొన్ని టాపిక్లో అయితే ఒకే ఒక క్వశ్చన్ ఉంది. ఆ ఒక్క క్వశ్చన్ కూడా మీకు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఆ టాపిక్ అలా మెన్షన్ చేస్తే మీకు అది మరీ అంత ఇంపార్టెంట్ కాదు ఆ టాపిక్ అని అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ ఆ టాపిక్ కూడా మీరు చదవాలనుకుంటే ఆ క్వశ్చన్ ఏదైతే వచ్చిందో ఆ సబ్ టాపిక్ నుంచి చదువుకుంటే సరిపోతుంది. ఆ విధంగా మీరు గుర్తుపెట్టుకుంటారనే ఉద్దేశంతో మీకు ప్రతి ఒక్కటి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఏ విధంగా పీడిఎఫ్ ఓపెన్ అవుతుందో నేను చూపిస్తున్నాను. అది కూడా మీరు చూడొచ్చు. ఒకవేళ మీరు ఈ బుక్స్ తీసుకోవాలి అనుకుంటే అర్థమెటిక్ బుక్ వచ్చేసి మీకు 545 రూపీస్ ఉంటుంది తెలుగు మీడియం. సైన్స్ వచ్చేసి 480 రూపీస్ ఉంటుంది. అర్థమెటిక్ ఇంగ్లీష్ మీడియం కూడా 545 ఉంటుంది. సైన్స్ వచ్చేసి 480 రూపీస్ ఉంటుంది. ఎటువంటి డెలివరీ ఛార్జెస్ ఉండవు. కేజీకి డిటీడీసీలో 100 రూపీస్ తీసుకుంటారు. కాకపోతే మీకు డెలివరీ ఛార్జ్ లేకుండానే డైరెక్ట్ మీ ఇంటికే పంపించడం జరుగుతుంది. మీరు ఏ మారుమూల ప్రాంతంలో ఉన్నా మీకు అక్కడికి సర్వీస్ అనేది ఉంటుంది. ఒకవేళ డిటీడీసీలో లేకపోతే కనుక మీకు పోస్టల్ నుంచి డైరెక్ట్ రిజిస్టర్ పోస్ట్ అనేది మేము చేస్తాము. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీకు ఇక్కడ డిస్ప్లే పైన చూపిస్తున్న ఫోన్పే లేదా గూగుల్ పే నెంబర్కి మీరు అమౌంట్ పే చేసుకోవచ్చు. రెండు కూడా సేమ్ నెంబర్సే. మీరు విడివిడిగా పే చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు 2 బుక్స్ తీసుకుంటుంటే 2 బుక్స్ యొక్క టోటల్ అమౌంట్ మీరు ఒకేసారి పే చేసేయచ్చు. లేకపోతే మీరు 3 బుక్స్ 4 బుక్స్ తీసుకున్నట్లయితే 4 బుక్స్ యొక్క టోటల్ పేమెంట్ ఒకేసారి పే చేయొచ్చు. లేకపోతే ఒక బుక్ కావాలనుకుంటే ఒక్క బుక్ యొక్క పేమెంట్ కూడా ఒకేసారి పే చేయొచ్చు. చేసిన తర్వాత ఇక్కడ డిస్ప్లే పైన చూపిస్తున్నాను చూడండి, పేమెంట్ యొక్క స్క్రీన్ షాట్ పంపించాలి. కింద వాట్సాప్ నెంబర్ ఉంది, సేమ్ నెంబర్ ఇది కూడా. ఆ వాట్సాప్ నెంబర్కి మీరు ఏమేమి పంపిస్తే మీకు బుక్స్ అనేది వితిన్ 4 to 5 డేస్లో వచ్చేస్తాయో ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. పేమెంట్ యొక్క స్క్రీన్ షాట్ పంపాలి ఫస్ట్. ఆ తర్వాత బుక్స్ యొక్క పేరు, మీరు ఏ బుక్స్ తీసుకుంటున్నారు, మ్యాథమెటిక్స్ బుక్కా లేకపోతే సైన్స్ బుక్కా అది మెన్షన్ చేయాలి. ఆ తర్వాత బుక్ యొక్క మీడియం, అది తెలుగు మీడియమా ఇంగ్లీష్ మీడియమా. ఆ తర్వాత కింద అడ్రస్ మెన్షన్ చేయాలి. అడ్రస్లో మీ నేము, అవసరమైతే మీ నాన్నగారి పేరు కూడా మెన్షన్ చేయొచ్చు. ఆ తర్వాత హౌస్ నెంబరు, తర్వాత విలేజ్, మండలు, డిస్టిక్, స్టేట్, పిన్ కోడ్ మాత్రం మ్యాండిటరీ. పిన్ కోడ్ జాగ్రత్తగా మీరు చూసుకొని పంపించండి. పిన్ కోడ్ ద్వారానే డైరెక్ట్ మీ ఇంటికి రావడం జరుగుతుంది. ఆ తర్వాత కాంటాక్ట్ నెంబర్, మీ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చినట్లయితే డైరెక్ట్ బుక్స్ అనేది మీ ఇంటికే రావడం జరుగుతుంది. ఇంకా దీని గురించి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా మీకు కింద కమెంట్ సెక్షన్లో అడగవచ్చు. నేను అందరికీ రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. మనకి వితిన్ ఒక 10 to 15 డేస్లోనే మనకి ఏఎల్పికి అసలు అద్భుతమైన మెటీరియల్ ఒకటి వస్తుంది, సైన్స్ అండ్ ఇంజనీరింగ్కి. అదేవిధంగా రీజనింగ్ కూడా ఒక బుక్ అనేది రెడీ అవుతుంది. ఇవన్నీ మీకు 100% యూజ్ అవుతాయి. ఈసారి సికింద్రాబాద్ జోన్లో ఉన్న పోస్టులన్నీ మన తెలుగు వారే సాధించుకోవాలి అనే ఉద్దేశంతో తెలుగు వారికి, అదేవిధంగా
2 రాష్ట్రాల వారికి ఉపయోగపడే విధంగా మనము ఈ మెటీరియల్ అనేది రెడీ చేయడం జరిగింది. ఆల్ ద బెస్ట్. జై హింద్.